నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దేవుడి గదికి సంబంధించి దేవుడు పటాలు పెట్టుకునే దానికి సంబంధించి కొన్ని అనుమానాలండి నాకు. సాధారణంగా మనం ఇంట్లో దేవునికి సంబంధించి ఒక మందిరం ఉంటుంది, ఒక రూము మనం కేటాయిస్తాం. అవకాశం లేనప్పుడు కిచెన్లోనో హాల్లో ఒక పక్కనో, మరీ అస్సలు లేదు అనుకున్నప్పుడు బెడ్రూమ్లో కూడా పెట్టేసుకుంటూ ఉంటారు కదా. అసలు దేవుడికంటూ సపరేట్గా ఒక రూము ఉండాల్సిన పరిస్థితి ఉందా? అవకాశం లేనప్పుడు ఏంటి అసలు? భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు. మనం ఏం చేస్తాం, మన బుద్ధి నిలవడానికి మనకు పూజకు ఒక స్థలం అని, ఈ దిక్కు అయితే బాగుంటుందని ఇక్కడ దేవుణ్ణి పెట్టుకుని అక్కడ మనకి అది కావాల్సింది. దానికోసం ఏం చేస్తాము, ఇంట్లోనే ఈశాన్య దిగ్భాగంలోకి వచ్చేలాగా ఒక గది ఏర్పాటు చేసుకుంటాం. గది ఏర్పాటు చేసుకోగలిగే వాళ్ళ పరిస్థితి అది. గది ఏర్పాటు చేసుకోలేని వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేకపోతారు. ఇప్పుడు ఇళ్ళు పెద్దవి, స్థలాలు పెద్దవి, అవకాశం ఉంది, పాతకాలపు ధోరణి ఉంది, అలా అనుకున్నప్పుడు దేవుడికో ప్రత్యేకంగా గది, సామాన్ల దేవుడి సామాన్లని అందులో పెట్టడం. మనకి ఇంట్లో ఏదైనా అశుచి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ గత్తెలు వేసేసుకోవటం, అవి పెట్టుకునేవాళ్ళం ఇదివరకు. క్రమంగా ఇప్పుడు ఇటీవల కాలంలో కట్టే ఇళ్లల్లో కొంచెం ఇల్లు పెద్దదైతే దేవుడికి ఒక గది. సాధారణంగా 3 BHK 2 BHK ఇళ్ళు ఉన్నాయి ఇప్పుడు. 3 BHKలోను 3 Bలు, ఒక హెచ్, ఒక హాలు, ఒక కిచెను తప్పిస్తే ఇంకేం ఉండదు. అవును. ఈ ఉన్న గదుల్లోనే ఓ గదిని దేవుడికో, లేకపోతే గదుల్లో ఒక ర్యాక్ని, ఒక స్పేస్ని దేవుడికో పెట్టుకోగలుగుతాం. మనకు అట్లా అవకాశం ఉంటే మనం ప్రశాంతంగా అక్కడ కూర్చుని పూజ చేసుకోవటానికి కానీ, ధ్యానం చేసుకోవటానికి కానీ, ఇది ప్రత్యేకమైన స్థలము, ఇది పవిత్రమైన చోటు, ఇక్కడ శుభ్రంగా ఉంచాలి, ఇక చక్కగా దీపాలు పెట్టుకోవాలి, చక్కగా ధూపం వెలిగించుకోవాలి, మనకి మనసు బాగోలేనప్పుడు వచ్చి అక్కడ కూర్చోవాలి, అప్పుడు మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ భావాల కోసం మనకి తప్పకుండా ఒక గది అవసరం. మానవ జీవితం ఎన్నో ఆటుపోట్లకు లోనవుతుంది. మనకి ఎక్కడో ఒక ప్రశాంతత, ఒక ఓదార్పు కావాలి కదా. మనం గుళ్ళోకి వెళ్తాం, మామూలుగా గుడికి వెళ్తాం. మన ఇంట్లో కూడా అలా ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఏర్పరచుకుంటే మంచిదే, వెల్ అండ్ గుడ్. అవకాశం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు 3 BHK 2 BHK 1 BHK కాకుండా ఓన్లీ 1 రూమే ఉన్నవాడి పరిస్థితి ఏమిటి? అవును. అక్కడ కూడా మనం ఏం చేస్తాం, ఓ గోడకో దేవుడి పటమో, ఓ క్యాలెండరో, ఒక ఏదో పెట్టుకుని, లేదా ఓ చిన్న చెక్క కరెక్ట్గా ప్లేస్లో ఒకటి గోడ కొట్టి అక్కడ 2 దేవుడి పటాలు పెట్టుకుని ఏదో దీపం పెట్టుకుంటాం, డబ్బులు దాచే ముంత ఒకటి అక్కడ పెట్టుకుంటాం, ఏవో 4 వస్తువులు అక్కడ చేర్చుకుని అక్కడ దండం పెట్టుకునేందుకు ఒక పరిస్థితి ఏర్పరచుకుంటాం. సాధారణంగా ఇళ్లల్లో జరిగేది. ఇందులో ఏంటంటే వాళ్ళు ఎవరో చేశారని మనం చేయలేకపోతాం. మన అవకాశాన్ని బట్టే కదా. మనం ఏం చేస్తాం, చాప ఎంతవరకు ఉంటే అంత మటుకు కాలు చాపుకోవాలి, అంతేగా. మంచం ఉన్నంత వరకే కాలు చాపారు, ఇక వేరే దారి లేదు, అంతే కదా. ముడుచుకోవటమే, అంతే, ముడుచుకోవటమే. ఉన్న ప్లేస్లోనే ఏర్పరిచి పెట్టుకోవాలి, అంతే. దానికి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, దిగులు పడకూడదు అనుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ ఉన్నాయి అనుకుందాం. జనరల్గా చిన్న ఇల్లు. ఇప్పుడు హాల్లో గుమ్మంలోకి రాగానే చెప్పుల స్టాండో ఏమిటో ఉంటాయి, ఓ పక్కన పిల్లలకి పుస్తకాల ర్యాకులు ఏవో ఉంటాయి, ఇక్కడ దేవుణ్ణి పెట్టుకుందుకు వీలవ్వదు. 2 బెడ్రూమ్లో ఒకటి భార్యాభర్తల రూము, ఒకటి పిల్లల రూము అనుకో. మళ్ళీ ఇందులో పిల్లల రూమ్లో ఆడపిల్లలు కనుక ఉంటే ఏదైనా పీరియడ్స్ వస్తాయి, అదంతా చికాకు అనిపిస్తుంది. వంటింట్లో ఒక పక్కన పెట్టుకుంటారు, కిచెన్లో దేవుణ్ణి ఉండటం సహజమే. వంటింట్లోనే ఓ పక్కన దేవుడికి ఒక గూడో, ఒక ఇదో ఓపెన్గా లేకుండానో. ఇప్పుడు ఈ ఇళ్లలో మడి మైలా పాటించకపోయినా దేవుడికి ఆ ప్లేస్ అని పెట్టుకున్నారు, అంతే. ఇక అప్పుడు మడి మైలా ఉన్నా కూడా, అప్పుడు మైలు వచ్చినా కూడా వంటింట్లో ఉందనుకోండి, తిరగాల్సిందే కదా రమ్మగారు. తప్పదు కదా. అలాంటప్పుడు ఏం చేయొచ్చు, సూక్ష్మంలో మోక్షం. ఆ ర్యాక్కి ఒక తలుపు, అంతే. ఆ గూడుకు ఒక కర్టెన్ పెట్టుకోవటమే, అంతే. ఇంకా మరి కొన్ని విల్లాస్ చూసాను రమ్మగారు. కొన్ని విల్లాస్ చూసినప్పుడు విల్లా చాలా పెద్దది, ఇల్లు చాలా పెద్దదిగా అనిపిస్తుంది, అన్నీ చక్కగా అమర్చుకుంటారు. దేవుడికి వచ్చేసరికి చిన్న రూమ్ పెట్టుకుంటారు అమ్మగారు. నాకు అనిపిస్తుంది మనసులో, ఇంటికి సంబంధించి ఇంత చక్కగా పెట్టుకున్నారు కదా, దేవుడికి ఎందుకు ఇంత చిన్న రూమే పెట్టుకున్నారు, ఇంకొంచెం పెట్టుకుని ఉండుండొచ్చు కదా అనే భావన. వాళ్ళతో అడగలేము, బట్ అలాంటి భావన అనిపిస్తుంది. మనకి ముఖ్యం ఆయనే కదా. అయినా కూడా యాక్టివిటీ ఉండదు కదా, దేవుడు అక్కడ డాన్స్ చేయడు, యాక్టివిటీ ఉండదు కాబట్టి చిన్న ప్లేస్ పెట్టుకుంటారు. నువ్వు ఎక్కడైనా చూడు, పెద్ద రూము దేవుడికి ఉండదు. అవును రమ్మగారు. ఎందుకంటే ఆ దేవుడి గదిలో చేసేది ఏమిటి, యాక్టివిటీ మనది. మనం అక్కడ పడుకోము, భోజనాలు చెయ్యము, పదే అక్కడ కూర్చోము, నలుగురు కూర్చొని అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోము. చిన్న ఉపయోగం దానికి ఏంటి, మనకి దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్లేసు,
మనం వెళ్ళి ఒకళ్ళో ఇద్దరో కూర్చుని పూజ చేసుకునేందుకు మాత్రమే కావాలి. ఈ విషయం నాకు ఎప్పుడు మీరు చెప్పిన విషయం ఎప్పుడు అనిపించిందంటే ఎక్కువ పటాలు పెట్టుకోక్కర్లేదు, చక్కగా మనకి ఎవరో ఇష్టదైవం 1-2 ఫోటోలు పెట్టుకొని తక్కువగా పూజ అంటే వస్తువులు తక్కువగా ఉంటే సరిపోతుందని ఒకసారి మీరే నాతో ఒక వీడియోలో చెప్పారు కదా. అప్పుడు అనిపించింది ఓహో అందుకనే చిన్న రూమ్ అయినా పర్వాలేదు అని వెళ్ళిపోయారేమో, అట్లా పెట్టుకున్నారు. పెద్దది పెడతావు, ఇదంతా నింపాలి, ఇన్ని పటాలు రోజు శుభ్రం చేయాలి, అది చేయాలి ఇది చేయాలి. తర్వాత ఏమో వారా వీరా అందరూ పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు, అవన్నీ వేరుస్తామా. పైగా ఈయనకో స్తోత్రం, ఆయనకో శ్లోకం, ఆవిడకొక అరటిపండు, ఈయనకొక బెల్లం ముక్క, ఇవన్నీ చెయ్యొద్దు, చేయకపోతే ఏమైపోతుందో అని భయం. అవును, అదో భయాలు. అవును, మా ఇంట్లో 4 దేవుళ్ళు ఉన్నారు, వినాయకుడికి ఇచ్చేసి, విష్ణుమూర్తికి ఇచ్చేసి, పార్వతీదేవికి ఇచ్చేసి, ఎన్ని చేస్తావు, నీకు అంత సమయం ఏది? అందరికీ కలిపి ఒక ప్రార్థన చేయలేం మనం. వినాయకుడికి వేరే స్తోత్రం ఉంది, వెంకటేశ్వర స్వామికి వేరే స్తోత్రం ఉంది, విష్ణుమూర్తికి ఒక స్తోత్రం ఉంది. నా మటుకు నేను కూడా విష్ణుమూర్తికి వేరు చేస్తారు, నాకు నోట్లో ఉంటాయి కదా. విష్ణుమూర్తికి వేరు, వెంకటేశ్వర స్వామికి రోజు వజ్రకవచం. మనకి ఇక్కడ సెపరేట్ ఉందా రమ్మగారు రూమ్? రూమ్ సెపరేట్ లేదు, మాది కూడా 3 BHKనే, 3 బెడ్రూమ్లు, హాలు, కిచెన్. హాల్ బాగా పెద్దది మాది, రూములు ఒక రవ చిన్నవి. 3వ బెడ్రూమ్ ని మేము దేవుడికి ఇచ్చేసాం. అదేలే, అందులో మా యాక్టివిటీ ఏం లేదు, 2 పెద్ద పెద్ద ర్యాకులు ఉన్నాయి, సామాన్లు పెట్టుకుంటారు, దుప్పట్లు గిప్పట్లు అందులో పెడతాం. కానీ కొన్ని సామాన్లు బాగా అసలు వాడకుండా ఉండే వాటిని అందులో పెడతాం. దేవుడి మందిరం ఒకసారి నా మందిరం ఫోటో తీసి ఇచ్చాం కదా, ఆ మందిరం ఆ రూమ్ లో ఉంటుంది. మేము యాక్టివిటీ ఏం లేదు అందులో. పొద్దున పూట ఆయన జపం చేసుకోవడానికి, నేను పూజ చేసుకోవడానికి, మా దసరా 10 రోజుల పూజలు. ఇంకా మీరు నేను రాసుకోవటాలు అని అక్కడే కూర్చుంటాను. వెళ్ళకుండా ఉంటారా? వెళ్ళను. తర్వాత ఏమో అది తప్ప ఇంకా ఆ గదిలో మేము ఏమీ చెయ్యం, యాక్టివిటీస్ లేవు, ఏ యాక్టివిటీ లేదు. 3వ బెడ్రూమ్, దానికి టాయిలెట్ అటాచ్డ్ కాదు, హాల్లోకి ఉంది. అటాచ్డ్ టాయిలెట్ లేని దాన్నే మేము దేవుడి కోసం పెట్టుకున్నారు. పూజ గది లేదు కాబట్టి, ఇంకా మా పిల్లలకి పెళ్లిళ్ళు గిళ్ళిళ్ళు రాలేదు కాబట్టి మా వరకు ఓకే సరిపోతుంది. మిగిలిన 2 బెడ్రూమ్లు, హాల్, కిచెన్ లో మేము సర్దేసుకుంటాం. మా దేవుడిది బెడ్రూమ్ పెద్దదే, 10x12 రూమ్, ఆయనకి పెద్దదే ఇచ్చారు. మరి రూమ్ 3వ రూమ్ ఉంది, 3వ రూమ్ ఆయనకి పెట్టేసాం. ఇంట్లో ఎట్లా ఉండేదండి? మాకు సెపరేట్ పూజ దేవుడి గది ఉండేది. మాకు మా పైగా మా మడులు ఎక్కువేమో కదా, మడి ఎక్కువ కదా, వంట గదిలోనే మాకు దేవుడు ఉన్నా కూడా మా గోల ఏంటంటే, మేము ఒకళ్ళు వంట చేస్తుంటే వేరే వాళ్ళు వెళ్ళడం మా పద్ధతి కాదు. పిల్ల జల్లా వెళ్ళరు వంటిళ్లలోకి. అప్పట్లో ఎవరు మడి కట్టుకున్నారో వాళ్ళే అక్కడ తిరిగేవారు. దేవుడికి పెట్టే నైవేద్యాలు వండేటప్పుడా, లేకుంటే మామూలుగా మనం ఏది వండుతున్నా ఇంకొకరు వెళ్ళకూడదు అట్లాంటి మొత్తం మడి అంత వంటంతా మడితోటే చేసేవాళ్ళ అమ్మ. ఆవిడ మడి కట్టుకునే వంట చేసుకునేది. ఏదైనా కరివేపాకు అవి కావాలంటే మనం గుమ్మం బయట నుంచి గుమ్మంలో పెట్టడమే కానీ, పిల్లలు వెళ్ళిపోయి వంటింట్లో ఇప్పట్లాగా తిరగడం, మంచినీళ్ళు ముంచుకోవడం, ఈ గోళ్ళు ఉండేవి కాదు. మా వంటింట్లో వంట, గోవింద పెట్టె, మాకు పెరుమాళ్ళు పెట్టె, కోవిలాళ్వారు అంటారు, ఒక బాక్స్ అది. ఆ స్వామిని పర్యంకాసనం అంటే నిద్రపుచ్చేసాక పర్యంకాసనం చెప్పడం అంటే పవళింపు సేవ. పర్యంకాసనం, నీకు పక్క వేస్తాను స్వామి నిద్రించు అని మధ్యాహ్నమే చెప్తారు. సాపాటు భోజనాలు నైవేద్యం అన్నీ అయిపోయాక పర్యంకాసనం చెప్పాక తలుపు వేసేస్తారు. తలుపు వేసేసి హుక్కు, మా ఇంట్లో అంతే, మా పెదనాన్నగారి ఇంట్లో కూడా అంతే, హుక్కు పెట్టేస్తారు. పెదగోవింద పెట్టెని మూసేస్తారు. అర్చన జరుగుతున్నప్పుడు మనం ఎదురెళ్తాలు అవి కూడా మా ఇంట్లో ఉండేవి కదా. అందుకే నాకు ఎక్కడైనా సాలగ్రామాన్ని చూస్తే ఉత్సాహం. మా ఇంట్లో సాలగ్రామాల్ని నేను సంవత్సరానికి ఒకసారి కూడా చూశారు కదా. అర్చన జరిగేటప్పుడు పిల్లలు అటు ఇటు వెళ్తే మడిపోతుందని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. వండిన ఆహార పదార్థాలన్నీ తీసుకొచ్చి హాల్లో, తర్వాత ఇక్కడ నైవేద్యం అయిన తర్వాత మాకు పడవటిల్లు భోజనాలకు వేరే గది ఉండేది. ఓహో, ఈ కూరలు తరిగి ఇవ్వటానికి వాటన్నిటికీ కూడా మాకు వెనకాల ఒక పెద్ద పెరడు, పక్కన పడవటిల్లు. ఎవరైనా ఆడపిల్లలు మిగిలిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు పై వాళ్ళు కూరలు తరిగి ఇవ్వటము, ఏదైనా వస్తువు కావాలంటే వంటింటి గుమ్మంలో పెడితే అమ్మ లోపల తీసుకుపోయేవారు. మధ్యాహ్నాలు గోవింద పెట్ట మూసేశారు కదా, మధ్యాహ్నం కాఫీకి, సాయంత్రపు వంటకి ఎవరో ఒకళ్ళం వెళ్ళేవాళ్ళం. ఈ పిల్లలంతా వెళ్ళటం లేదు, మంచినీళ్ళు అన్నీ యువతలే ఉండేవి, పాలు, పెరుగు అన్నీ యువతల బండల్మరని ఒక పెద్ద అల్మర ఉండేది, అందులో పెట్టేసేవాళ్ళు, అందులో నుంచి వాడేవాళ్ళు. అక్కడ మడి లేదు. మడి ఖచ్చితంగా ఆ దేవుడు ఉన్న ఆ వంటింటికి మడి ఉండేది. పాతకాలపు ఇళ్ళు కదా అది. ఇప్పుడంత సిస్టమ్ ఏం లేదు, సిస్టమ్ మారి అయినా కూడా మా గోవింద పెట్టింది, మా కోవిలాళ్వారు అలాగే ఉన్నాడు. మడి కట్టుకోవడం, దానికి విడిగా. ఎప్పుడైనా బందరు వెళ్ళినప్పుడు ఒక ఫోటో పెట్టొచ్చా, చూడొచ్చా అంటే గోవింద పెట్టి అనేసరికి అది ఒక ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది, చూడాలి అని ఒక భావన అంతే. చిన్న చెక్క బీరువా అనుకో జయ, ఇంతెత్తు, ఇంతే, 2 తలుపులు, దానికి ఒక హుక్కు, దాన్ని అట్లా అంటాం. ఆ పేరు అది కోవిలాళ్వారు అంటాం.
ఇప్పుడు మనం కూడా దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు హాల్ ఉంది, అవునవును. హాల్లో ఒక ర్యాక్ని దేవుడికి కేటాయించేసుకో, దానికి తలుపేసేసేయండి. మీరు పూజ చేసుకునేటప్పుడు ఓపెన్ చేసుకోవటం, అక్కడ కూర్చోవటం, మనకు అవకాశం అదే ఉంది. నేను ఒకళ్ళ ఇంట్లో బేగంపేటలో ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, మా అక్కయ్యతో ఏదో శారీస్ చూడడానికి వెళ్తే ఆవిడ నాకు మన ఫాలోవర్ అట. ఆవిడ చాలా ఉత్సాహంగా నేను జుట్టు తిరుమలలో ఇచ్చాను మీరు చెప్పినందువల్లే అని చెప్పారు. నేను ఒక సందర్భంలో మా టీవీలో చెప్పామేమో, మన ఇంట్లో మన దాంట్లో చెప్పినట్టు లేదు, స్త్రీలు తలనీలాలు ఇవ్వచ్చా అనే విషయం చెప్పలేదు రమ్మగారు, మనం మాట్లాడుకున్నట్లు మా టీవీలో చెప్పాను. ఆవిడ ఖచ్చితంగా ఫాలో చేశారు. అది మీకు మొక్కు, ఏదో విపత్కర పరిస్థితుల్లో మొక్కు ఉంటాం, దాని మీద మాట్లాడదాం మళ్ళీ తప్పకుండా. ఆవిడ వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళాం కానీ రైట్ సైడ్ ఒక గోడకి, ఈశాన్యం గోడ అది, అక్కడ ఫుల్ ర్యాక్ పని అయ్యాక తలిపేసేస్తారు. మా బిల్డింగ్లోనే కింద ఒక గ్లాస్ తోటి ఒక హాల్లో ఒక ర్యాక్. ఇప్పుడు నేను కూడా చేసుకోవచ్చు, మాకేంటంటే కొంచెం మడి కట్టుకుంటాం కదా, హాల్లో ఉంటే ఎవరైనా వస్తే ఎదురవుతారని చెప్పి లోపల పెట్టుకున్నాం. కానీ హాల్లోనే ఒక గ్లాసు కబోర్డ్ లాంటిది చేయించేసుకుంది జ్ఞానశ్రీ వాళ్ళ ఇంట్లో. గ్లాస్ కబోర్డు చక్కగా ఉంటుంది, హాల్లోనే ఉంది, ఫుల్ గ్లాస్ మొత్తం. మనం అలా ఏదైనా సూక్ష్మంలో మోక్షం చేయొచ్చు. మీకు దేవుణ్ణి అన్నీ కలపకూడదు, సెపరేట్గా ఉంచుకోవాలి, దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి, ఇలాంటి భావాలు ఉంటే ఒక ర్యాక్ని వదిలిపెట్టండి. గదులు వదిలిపెట్టలేకపోతాం, కనీసం ఒక ర్యాక్, కిచెన్లో ఒక ర్యాక్, దాన్ని క్లోజ్ చేసుకోండి. పూజ చేసుకునేటప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు వంటగది పూజ గది కలిసి ఉండొచ్చా? దేవుడు ఇప్పుడు బెడ్రూమ్లో దేవుడు అయిపోయాడు అనుకుందాం, అదొక చింతగా ఉంటుంది. అవునవును. మనం అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు నాబోటి వాళ్ళు నోరు ఊరుకోని వాళ్ళు కొంతమంది ఉంటారు, నిజంగా చేయాలి, అబ్బో ఏంటి దేవుడిని గదిలో పెట్టుకున్నారు, మంచిది కాదు, భార్యాభర్తలు ఇక్కడ కలిసి ఉంటారు కదా, ఇలాంటివి మాట్లాడతారు. అమ్మ ఎవరు చూడకుండా ఉంటారా మనని? భూమి ఆకాశాలు పంచభూతాలు మనని చూస్తూనే ఉంటాయి కదా, వాళ్ళే కదా మన జీవితానికి సాక్షులు. ఇలాంటి భావాల్లోకి వెళ్ళకండి, ఏమీ భయం లేదు. మీకు అవకాశం లేకపోతే ఒక్కటే గది, ఒక్కటే కిచెను, చిన్న కిచెను, అక్కడ దేవుని పెట్టుకునే వీలు పెట్టడమే అంతే, దానికి ఒక అడ్డం పెట్టుకోండి. మీ శంక, మీ భయానికి, అది కూడా అదే మీ భయానికి, అంతకంటే ఏమీ లేదు. ఒకవేళ ఒకే గదిలో మీరు అక్కడే పడుకుని, అక్కడే తిరిగి, అక్కడే వండుకునేటప్పుడు లక్షణంగా గోడకు ఒక చోట దేవుడి కూడు ఏర్పరచుకోండి, అక్కడ దీపం పెట్టుకోండి. భగవంతుడికి తెలియకుండా నువ్వు చేసేదేది లేదు, ఆయన సృష్టి కదా. కాబట్టి అలా భయాలు కాంప్లికేటెడ్ చేసుకోవద్దమ్మా జీవితాన్ని. అవును. అలా ఎలా వచ్చిన వాళ్ళు నోరు ఊరుకోని వాళ్ళు ఇవన్నీ మాట్లాడతారు. నోళ్ళు కట్టేసుకోండి, కుట్టేసుకోండి, అక్కర్లేని మాటలు మాట్లాడారు. విన్నాను రమ్మగారు, వంటగదిలో పెట్టుకున్నారనుకోండి, అక్కడే నాన్ వెజ్ వండుకుంటారు కదా, మరి వంటగదిలో దేవుణ్ణి ఎలా పెడతారు? నాన్ వెజ్ నువ్వే పుట్టించావా? ఈ ప్రశ్న కూడా వస్తుంది. నాన్ వెజ్ ఎవరు పుట్టించారు? నిన్ను పుట్టించిన వాడే కాదు, అంతే కదా, దాన్ని నీకు ఆహారంగా వాడే కాదు చేశాడు. నియమం పెట్టుకో, ఏదైనా ఒకటి, ఈరోజు తినం, ఈరోజు చెయ్యం అని పెట్టుకోండి. ఆ నియమ పాలన చేయండి అమ్మా. పదే పదే ఇదే మాట చెప్పుకుంటాం మనం. అవును రమ్మగారు. అది ఇప్పుడు దేవుడికి పక్కన గూడుంది, గూడుని మాత్రం కవర్ చేసి పెట్టుకోండి, మీకు శంక లేకుండా, భయం లేకుండా ఉంటుంది. అంత మంచి ఏమీ లేదమ్మా. భగవత్ సేవ చేసుకోవటం, ఏదో రకంగా దేవుణ్ణి తలుచుకోవటం, దేవుడి కోసం ఇది అని పెట్టుకున్నావు చూడు ఒకటి బుద్ధిలో, అది నీ గెలుపు అంతే. మిగిలినవన్నీ కాంప్లికేషన్స్ లైఫ్లో వచ్చేవి. ఆయనకు ఒక ప్లేస్ ఇచ్చావు, ఒక సమయం ఇచ్చావు, ఒక పద్ధతి పెట్టుకున్నావు, చాలు, దాన్ని వదిలిపెట్టబోక. నేను ఒక చిన్న విషయం చెప్తాను, సందర్భం కాదు కానీ ఈరోజు మార్నింగే ప్రకాష్ నాకు ఒక కొటేషన్ చూపించారండి, రామకృష్ణ పరమహంసది, పిలిచి మరీ చూపించారనమాట. ఉపవాసం ఉండి భోజనం కోసం ఆలోచించటం కన్నా భోజనం చేసి భగవంతుణ్ణి ప్రార్థించు. బాగుందిగా, అనిపించింది నాకు. అంతే, అట్లా అంతే కదా రమ్మగారు. ఏవేవో పెట్టేసుకుని ఆలోచించి ముందు చేయాలా, వెనక చేయాలా, ముందు చేస్తే ఏమవుతుంది, వెనక చేస్తే ఏమవుతుంది. మీ ఇంట్లో దేవుడు కూడా ఉంటుంది, ఏదో అత్తగారింట్లో ఉంది, పెట్టుకో, వంటింట్లోనే పెట్టుకో, బెడ్రూమ్లోనే పెట్టుకో, హాల్లో. ఇప్పుడు ఇంకెక్కడైనా అవకాశం ఉన్నా తీసుకెళ్లి బెడ్రూమ్లో పెట్టుకోమని చెప్పలేదు, ఇది నోట్ పాయింట్. మీకు అవకాశం లేనప్పుడు ఎక్కడో చోట దేవుడికి ఒక అవకాశాన్ని ఇవ్వండి. ఒక్క చోట ప్రార్థన, అక్కడ ఒక్క 2 నిమిషాలు నిలబడి దండం పెట్టుకుంది. బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు దండం పెట్టుకునేందుకు, నువ్వు దండం పెట్టుకునేందుకు, ఒక అగరత్తు పుల్ల వెలిగించి పెట్టుకునేందుకు అవకాశాన్ని తీసుకో. అప్పుడు భగవంతుడు నీ యందు ఉంటాడు, నీతో ఉంటాడు. నమస్తే రమ్మగారు. నమస్తే.